నమస్తే న్యూస్ 9 టీవీకి స్వాగతం. నవ్యాంధ్రలో దారుణం. నెల్లూరు నడిబొడ్డున నడి రోడ్డుపై ఉన్మాదం పట్టబయలైంది. సమాజం ఎటుపోతుంది? మనుషుల్లో మానవత్వం పూర్తిగా చచ్చిపోయిందా? కేవలం 10 రూపాయల కోసం ఒక పేద ఆటో డ్రైవర్ తల పగిలింది. 10 రూపాయల కోసం ఏమన్నా కొట్టేదా? పిల్లలు కూడా చెప్పేసారు 10 రూపాయలని 30 రూపాయలని. చూడు కొట్టిల్లా సాల్లా వస్తు రేట్లన్నీ పెంచుల్లా, ఆటో బాడుగు రేట్లు కానీ పెంచారంట. ఎక్కించుకునేటప్పుడే చెప్పాడంట 30 రూపాయలు బాడుగా అని చెప్పేసి మనిషికి. ఆయన దిగేటప్పుడే రౌడీజం అని చెప్పేసి పెద్ద ఆయన రాయి తీసుకుని కొట్టేసాడు. పెద్ద ఆయన తాగున్నాడు అనమాట. ఈ వయసులోనే పెద్ద ఆయన ఎలా ఉంటే ఆ వయసులో ఎలా ఉన్నాడు. మూత తాగి ఆయన చేసిన రచ్చ ఎంతో తెలుసా? మొత్తం పెద్ద చేసేసాడు. ఆయన కొడతా ఉంటే మనసు ఒప్పలేక ఇద్దరిని తనమే సైడ్ పక్క ఆయన్ని అటు పక్క ఆయన్ని ఆగమాక పోమన్నా ఆటో ఎక్కువ నువ్వు. అవును, మీరు వింటున్నది రూపాయి 2 రూపాయల కోసం కాదు, కేవలం 10 రూపాయల చిల్లర గొడవ ఒక మనిషి ప్రాణం మీదకి తెచ్చింది. మద్యం మత్తులో ఊగిపోతూ ఒక ప్రయాణికుడు చేసిన రాక్షసత్వానికి నెల్లూరు నగరం ఒక్కసారిగా షాక్కి గురైంది. అసలు ఏం జరిగింది? ఛార్జ్ 30 రూపాయలంటే తప్ప? ఇంధన ధరలు ఆకాశాన్ని తాగుతున్నాయి. లీటర్ పెట్రోల్, డీజిల్ రేట్లు చూస్తే సామాన్యుడి గుండె గుబేలమంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పొట్టకూటి కోసం ఆటో నడుపుకునే ఆ డ్రైవర్ ముందే చెప్పాడు, అయ్యా రేట్లు పెరిగాయి, ఛార్జ్ 30 రూపాయలు అవుతుంది అని నిజాయితీగా ముందే మాట్లాడాడు. దానికి సరేనని ఎక్కిన సదరు ప్రయాణికుడు గమ్యస్థానం చేరాక అసలు స్వరూపం బయటపెట్టాడు. 20 రూపాయలు ఇచ్చేటోడిని 10 రూపాయలు ఎక్కువ ఎలా అడుగుతావు అంటూ మద్యం మత్తులో విచక్షణ కోల్పోయాడు. మాట పెరిగింది. అంతే, క్షణిక ఆవేశంలో ఊగిపోయిన ఆ ప్రయాణికుడు రాక్షసుడిలా మాడారు. నడి రోడ్డుపై రక్తం చెందిన వేళ చూస్తుండగానే ఆటో డ్రైవర్ పై లగించాడు. 10 రూపాయల కోసం ఆ పేద డ్రైవర్ తల పగిలేలా దాడి చేశాడు. రోడ్డుపై రక్తం ఓడుతున్న ఆ ఉన్మాది వదల్లేదు. చుట్టుపక్కల ఉన్న వాహనదారులు, స్థానికులు వెంటనే స్పందించి ఆ అల్లరి మూకను, ఆ ఉన్మాదిని చెదరగొట్టకపోతే అక్కడ ఇంకా పెద్ద ప్రమాదం జరిగి ఉండేదో ఊహించుకుంటేనే ఒళ్ళు గగ్గురు పడుస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వివాదం ఇప్పుడు ఇదే అంశం ఏపీ వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో ఈ న్యూస్ టాప్ 10 రింగ్ లోకి వచ్చేసింది. నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మద్యం మత్తులో తప్పులు చేసే ఇలాంటి ఉన్మాదులను కఠినంగా శిక్షించాల్సిందే. కష్టపడి బతికే ఆటో డ్రైవర్ల ప్రాణాలకు రక్షణేది అని ప్రశ్నిస్తున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న ధరల వల్లే సామాన్యుల మధ్య ఇలాంటి ఘర్షణలు జరుగుతున్నాయంటూ ఇంధన ధరల పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం 10 రూపాయల కోసం ఒక మనిషి తల పగలగొట్టే స్థాయికి సమాజం దిగజారిపోవాలా? మద్యం మత్తులో మనుషులు మృగాలుగా మారుతుంటే కంట్రోల్ చేసేదెవరు? ఈ ఘటనపై నెల్లూరు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఎలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ. నమస్కారం, న్యూస్ 9 టీవీకి స్వాగతం. నవమాసాలు మోసి రక్తాన్ని పాలుగా మార్చి పెంచిన తల్లి, అడుగడుగున అండగా ఉంటూ సమాజంలో ఉన్నతంగా ఎదగాలని కోరుకునే తండ్రి వీళ్ళేనా? కాటికి పోయే వయసొచ్చినా బుద్ధి మారకుండా మనవరాలి ప్రాణం తీయడానికి వెనుకాడని ఒక తాత, వీళ్ళంతా కలిసి ఒకే ఒక్క ప్రాణాన్ని నిలువునా బలి తీసుకున్నారు. ఎందుకో తెలుసా? కేవలం సమాజంలో వాళ్ళ పరువు పోతుందట. I'm Harini. My age is 24. I'm dealing with a separation from my husband. మా మేనమామని పెళ్లి చేసుకున్నాను. సో డివోర్స్కి మా పేరెంట్స్ ఓకే లేరు. 2 years నుంచి నేను పేరెంట్స్ హౌస్లో ఉంటున్నాను. చాలా గొడవలు అవుతున్నాయి. 2 times I went to police station also. Last year in the శ్రీకాకుళం నన్ను 2 months లాక్ చేశారు కూడా. లైక్ బయటికి వెళ్తే నీ పని చెప్తాము అన్నట్టు. సో
ఎలాగో ఒకలాగా హైదరాబాద్కి వచ్చాం. పేరెంట్స్ హైదరాబాద్లోనే ఉంటారు, నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే. సో నన్ను సెటిల్మెంట్ అని చెప్పి మళ్ళీ తీసుకెళ్తున్నారు శ్రీకాకుళంకి. ఈసారి డైవర్స్ సెటిల్మెంట్ చేసేస్తాము అని చెప్పేసి. ఒకసారి మేలో లాస్ట్ ఇయర్ వెళ్ళాను, కొట్టింది కూడా మా మమ్మీ. ఇక్కడ కూడా యూనో బయట ఉన్నప్పుడు పేరెంట్స్ ఫిజికలీ అబ్యూస్ చేశారు. సో వాళ్ళ మాట నమ్మి చివరిసారిగా అక్కడికి వెళ్తున్నాను. అక్కడ నాకు ఏమైనా ఫోన్ రెస్పాన్స్ రాకపోయినా, ఏమి రాకపోయినా, పోలీస్ ప్లీజ్ హెల్ప్ మీ, హైదరాబాద్ పోలీస్, బాలానగర్ పోలీస్, మేము ఐడిపిఆర్లో ఉంటాం, బాలానగర్ పోలీస్ హెల్ప్ మీ. నేను వెళ్తున్న ప్లేస్ శ్రీకాకుళం, టెక్కలి మండల్, లింగాలవలస పంచాయత్, సొర్లిగాం విలేజ్, మా డాడీ వాళ్ళ విలేజ్. ఎక్కడైతే నన్ను లాస్ట్ ఇయర్ లాకప్ చేశారో పలాస మండలం, బ్రాహ్మణ్తర్లా విలేజ్, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. సో పోలీస్ నేను కనుక రిటర్న్ రాలేకపోతే, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా, ఇట్ మీన్స్ దే ఆర్ ఫిజికలీ అబ్యూసింగ్ మీ ఆర్ దే ఆర్ ఇల్లీగల్లీ కన్ఫైనింగ్ మీ. సో దిస్ వీడియో ఎందుకు అంటే, ఇప్పుడు కూడా నేను స్టేషన్కి వచ్చి ఇది చెప్పలేను. ఇంకొక ఫ్యూ అవర్స్లో ఐ హ్యావ్ టు బోర్డ్ ఆన్ టు ది ట్రైన్. సో ప్లీజ్ హెల్ప్ మీ. ఈ వీడియో ఐఎమ్ సెండింగ్ టు మై ఫ్రెండ్ so that if something happens to me, if there is no response from me, my phone switched off or I could not contact back. రిజర్వేషన్ నాకు 4th రోజు జరిగింది. ఈ 5th లోపల నేను ఇక్కడికి రాలేదు అంటే, నా ఫోన్ కలవట్లేదు అంటే సంథింగ్ సివియర్ ఈజ్ హ్యాపెనింగ్ దేర్ అని అర్థం. సో ప్లీజ్ టేక్ యాక్షన్. దిస్ వీడియో ఈజ్ ద ప్రూఫ్. ఇఫ్ యూ గో అండ్ సీన్ ది బాలానగర్ పోలీస్ స్టేషన్, ఆల్రెడీ ఒకసారి నేను కంప్లైంట్ లాస్ట్ ఇయర్ ఇచ్చాను. సో దాట్స్ ఆల్. వాళ్ళ మీద నమ్మకంతో నేను వెళ్తున్నాను, మీ మీద పోలీస్ మీద నమ్మకంతో వెళ్తున్నాను. ఆడపిల్ల చనిపోతే ఏడ్చే తల్లిదండ్రులను చూసాం, కానీ తామే చంపి గుండెపోటు అంటూ ఊరంతా అబద్ధాలు చెప్పి అర్ధరాత్రి చీకట్లోనే శవాన్ని తగలబెట్టేసిన కసాయిల గురించి ఎప్పుడైనా విన్నారా? శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో జరిగిన ఈ ఘోరం చూస్తే అడవి మృగాలు కూడా సిగ్గుతో తలదించుకుంటాయి. దుంపల హరిణి, వయసు కేవలం 24 ఏళ్లు, ఎంతో మందికి ఆదర్శంగా నిలవాల్సిన గ్రూప్ 1 అభ్యర్థిని, ఒక భవిష్యత్తు ఉన్న IAS లేదా DSP అవ్వాల్సిన అమ్మాయి తన జీవితంపై తనకు నిర్ణయాలు తీసుకునే హక్కు లేదా? నచ్చని పెళ్లి నుంచి విడాకులు తీసుకొని నచ్చిన వ్యక్తితో బతకాలనుకోవడం అంత పెద్ద పాపమా? కానీ కన్న వాళ్లకు కూతురు భవిష్యత్తు కంటే సొసైటీలో వాళ్ళ పరువే ముఖ్యం అనిపించింది. హైదరాబాద్లో ఉన్న కూతుర్ని ప్లాన్ ప్రకారం సొంత ఊరు పిలిపించారు. తనను చంపేస్తారని ఆ అమాయకురాలికి ముందే తెలిసింది. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. కన్నవారు దగ్గరకు వెళ్తూ వాళ్ళే తనను చంపేస్తారేమో అన్న భయంతో ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసింది. టెక్కలి వెళ్లే ముందు హరిని రికార్డ్ చేసిన ఆ వీడియో చూస్తే ఎవరికైనా కళ్ళు చెమ్మగిల్లుతాయి, గుండె తరుక్కుపోతుంది. ఆ వీడియోలో భయం ఉంది, కానీ అంతకంటే ఎక్కువగా కన్నవారిపై నమ్మకం లేని ఒక నిస్సహాయత ఉంది. ఆ వీడియోని శక్తి యాప్ ద్వారా పోలీసులకు పంపింది. కానీ ఇక్కడే మన వ్యవస్థల దౌర్భాగ్యం బయటపడింది. ఆ రక్షణ యాప్లు ఎవరి కోసం? బాధితురాలు బతికుండంగా కాపాడలేని టెక్నాలజీ ఎందుకు? దురదృష్టవశాత్తు హరిని ప్రాణాలు పోయాక గానీ పోలీసులు ఆ వీడియోను చూడలేదు. ఆమె చనిపోయాక అసలు నిజం వెలుగులోకి వచ్చింది అంటే మన రక్షణ యాప్లు కేవలం శవాలను గుర్తించడానికేనా? బతుకున్నప్పుడు కాపాడలేవా అనే ప్రశ్న ఇప్పుడు సంచలనంగా మారింది. ఒకవైపు కూతుర్ని గొంతు పిసికి చంపేశారు, అంతటితో ఆగలేదు. తమ పాపం ఎక్కడ బయటపడుతుందోనని ఒక హైడ్రామా క్రియేట్ చేశారు. కూతురు గుండెపోటుతో చనిపోయిందంటూ నమ్మించారు. పోస్ట్ మార్టం చేస్తే నిజాలు బయటపడతాయని, ఎవరికీ అనుమానం రాకుండా తెల్లవారితే జ్వరం వస్తారని అర్ధరాత్రి చీకట్లోనే అంత్యక్రియలు పూర్తి చేసేశారు. సాక్ష్యాలను బూడిద చేసేశామని సంబరపడ్డారు. కానీ హరిని డిజిటల్ రూపంలో వదిలిన మరణ శాసనం ఆ ముగ్గురు కసాయిల గుండెల్లో రైలు పరిగెత్తించింది. స్నేహితుడు అలర్ట్ అవ్వడం, శక్తి యాప్ వీడియో టెక్కలి పోలీసుల చేతికి చిక్కడంతో తల్లి, తాత, మాజీ భర్త కటకటాల పాలయ్యారు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఒకటే, మానవ సంబంధాలు ఏ దారికి వెళ్తున్నాయి?
సమాజంలో 4 గోడల మధ్యలో ఉండే పరువు అనే భ్రమ కోసం నవమాసాలు మోసి కన్న కూతుర్ని చంపేసే స్థాయికి దిగజారిపోయాయా? చదువుకున్న వాళ్ళు కూడా ఇంత అనాగరికంగా ప్రవర్తిస్తుంటే ఇక నైతికత ఎక్కడ ఉంది? హరిని చంపింది కేవలం ఆ ముగ్గురే కాదు, లోకులు ఏమనుకుంటారు అనే ఈ కుళ్ళిన సమాజపు ఆలోచన కూడా. చట్టం వీళ్లకు ఎలాంటి శిక్ష వేస్తుందో చూడాలి. హరిని ఆత్మకు శాంతి కలగాలంటే ఆ పరువు హత్యలనే పిచ్చికి సమాజంలో చరమ గీతం పాడాలి. ఇది ఇవాల్టి సంచలనం. నిరంతర అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ. నమస్కారం, న్యూస్9 టీవీకి స్వాగతం. ఈనాటి ముఖ్య వార్తలపై ఒక లుక్ చేద్దాం. పట్టణంలో రోడ్డు భద్రతే ధ్యేయంగా కలెక్టర్ చౌక్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్ ను రాష్ట్ర డీజీపీ శ్రీ సివి ఆనంద్ ఈ రోజు లాంఛనంగా ప్రారంభించారు. డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి జిల్లాకు విచ్చేసిన ఆయనకు మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ మరియు పలువురు ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఏఎంసీ మెంబర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నలిమెల నవీన్ రెడ్డి జన్మదిన వేడుకలు మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి నివాసంలో ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ శ్రేణులు కేక్ కట్ చేసి నవీన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్, డీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీధర్ మరియు యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీగా పదోన్నతి పొందిన విఠల్ ఈ రోజు చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. చైర్మన్ ని శాల్వతో సన్మానించిన అనంతరం వారి సమక్షంలోనే విఠల్ నూతన పదవి బాధ్యతలు చేపట్టారు. చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి మరియు మార్కెట్ కమిటీ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. నిరంతర అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ. నమస్కారం, న్యూస్9 టీవీకి స్వాగతం. జగిత్యాల పట్టణంలో గుండెలవిసే ఘోర ప్రమాదం జరిగింది. ఒక సామాన్యుడి బతుకు చిత్రం క్షణాల వ్యవధిలోనే బూడిదైపోయింది. మార్కెట్ వెనుక ప్రాంతంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కు సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. గంగాధర్ అనే ఒక సామాన్య కుట్టు మిషన్ల వ్యాపారి సర్వస్వం అగ్నికి ఆహుతమైపోయింది. అసలు ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తోంది? విపత్తాలు జరిగినప్పుడు స్పందించే వ్యవస్థలు నిద్రపోతున్నాయా? సామాన్యుని ప్రాణాలకు, ఆస్తులకు ఈ రాష్ట్రంలో రక్షణే లేదా? ఇవే ఇప్పుడు ప్రజల నుంచి వస్తున్న సూటి ప్రశ్నలు. షాకింగ్ నిజాలు. బూడిదైన 60 కొత్త కుట్లు మిషన్లు అమ్ముకుంటూ రెక్కాడితే గాని డొక్కాడనట్టు బతికే ఒక చిన్న వ్యాపారి ఇల్లు ఈ రోజు సజీవ దహనం అయిపోయింది. ఇంట్లో ఉన్న సుమారు 60 కొత్త కుట్లు మిషన్లు పూర్తి కాలి బొగ్గులైపోయాయి. ఆ కాలిపోయిన మిషన్లను చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. నా సర్వస్వం పోయింది, నేను రోడ్డున పడ్డాను, నా కడుపు కొట్టారు అంటూ బాధితుడు గంగాధర్ కన్నీరు మున్నీరవుతున్నారు. దాదాపు రూపాయలు 8 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. ఒక సామాన్యుడికి రూపాయలు 8 లక్షలంటే చిన్న విషయం కాదు. అతని జీవితకాల సంపాదన. ఒక కుటుంబం మొత్తం ఈ రోజు వీధిన పడింది. ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇది ముమ్మాటికి వైఫల్యమే. సమయానికి ఇంట్లో ఎవరు లేకపోబట్టి సరిపోయింది, లేదంటే ఎంతటి ఘోరం జరిగేది. శవాల దిబ్బ మీద రాజకీయం చేయడానికి పాలకులు ఎదురు చూస్తున్నారా? విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కాదా ఇది? షార్ట్ సర్క్యూట్లు జరుగుతుంటే పర్యవేక్షించాల్సిన అధికారులు ఏసీ రూముల్లో ఏం చేస్తున్నారు? ప్రభుత్వ సహాయం ఎక్కడ? ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి లేదా ప్రజాప్రతినిధి వచ్చి బాధితుడిని పరామర్శించిన దాఖలాలు లేవు. ఉచితాలు, హామీలు గుప్పించే ప్రభుత్వం ఇలాంటి ఆపద కాలంలో ఒక సామాన్య వ్యాపారిని ఆదుకోవడానికి ఎందుకు ముందుకు రావడం లేదు? తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. బాధితుడు గంగాధర్ కుటుంబానికి జరిగిన రూపాయలు 8 లక్షల నష్టాన్ని ప్రభుత్వమే భరించి పూర్తి పరిహారం అందించాలి. లేదంటే ఈ సామాన్యుని ఆగ్రహానికి, కన్నీటికి ప్రభుత్వం సమాధానం చెప్పుకోక తప్పదు. నిరంతర అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ.
నమస్కారం, న్యూస్9 టీవీకి స్వాగతం. జగిత్యాల జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వైఖరిపై బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సంబంధించి ప్రధాన సమస్యగా భావించేటువంటి యావర్ రోడ్డు విస్తరణ, ఎందుకంటే ఇలా పట్టణ మెయిన్ రోడ్, అది నేషనల్ హైవే, జాతీయ రహదారి ఏదైతుందో జగిత్యాల నడిబొడ్డుకెళ్ళి మనకు పోవటం జరుగుతుంది. సరే, రాజకీయ పార్టీలు ఏవైనప్పటికీ, రాజకీయ నాయకులు ఎవరైనా ఈ రోడ్డు విస్తరణ అనేది సరే ప్రధాన అంశంగా పేర్కొంటూ ఎప్పుడూ మాట్లాడడం జరుగుతుంటుంది. సరే, నాకు తెలిసినంతవరకు అయితే earlier it was only with 40 feet. ఈ యావర్ రోడ్ ముందేది అవుతుందో 40 ఫీట్లతోనే ఉండే. అప్పుడు 1994లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏదైతున్నదో అప్పుడు అప్రూవ్డ్ మాస్టర్ ప్లాన్ 60 ఫీట్ అప్రూవ్డ్ మాస్టర్ ప్లాన్. అయితే ఆ అప్రూవ్డ్ మాస్టర్ ప్లాన్ 60 ఫీట్లకు అనుగుణంగా నేను చొరవ తీసుకొని ఓల్డ్ బస్ స్టాండ్ నుండి న్యూ బస్ స్టేషన్ వరకు అందరినీ ఒప్పించి, ఎఫెక్టెడ్ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో అందరిని ఒప్పించి దాన్ని 60 ఫీట్కు విస్తరణ చేయడం జరిగింది. కేవలం ఒకే ఒక్కరు కూనపల్లి రామచంద్రం గారు ఏదైతుందో వారు ఒక్కరు అభ్యంతరంగా కూటమివ్వడం జరిగింది తప్ప మిగతా వాళ్ళందరూ కూడా సహకరించారు. విత్ మ్యూచువల్ కాన్సెంట్ ఏదైతుందో 40 ఫీట్ల నుండి 60 ఫీట్లకు దాన్ని విస్తరింపచేయడం జరిగింది. సరే, తదుపరి కాలంలో ఏదైతుందో అది 60 నుండి 80 ఫీట్లకు ఆమోదం పొందటం, అది 80 ఫీట్ల నుండి 100 ఫీట్లకు విస్తరింప చేయబడాలనేటువంటి ఒక ఆలోచన రావటం, అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలి నాళ్ళల్లో ఏదైతుందో అప్పుడు మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి ఉండే, దాన్ని 100 ఫీట్లకు ఏదైతుందో విస్తరింప చేయబడే విధంగా మున్సిపల్ రెజల్యూషన్ తీర్మానం చేసుకొని డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ వారు ఏదైతుందో నగరవాసుల యొక్క అభ్యంతరాలను కూడా స్వీకరించి ప్రభుత్వాన్ని నివేదించడం జరిగింది. తదుపరి కాలంలో అది సరే అమలు నోచుకోవటం, జాప్యం కావటం, దాన్ని టీడీఆర్ ద్వారా అమలు చేయాలని చెప్పని ఒక ఆలోచన రావటం. సరే, ఏదైనా కానీ ఇంతవరకు ఏదైతుందో ఆ 100 ఫీట్ల రోడ్ విస్తరణ అనేది కేవలం అది ప్రచారానికే పరిమితమయ్యే విధంగా కనబడుతుంది అని చెప్పండి. ప్రచారానికే పరిమితం. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. సరిగా అవన్నీ కాకుండా యావర్ రోడ్డుకే పరిమితం అవుతామని చెప్పిన భావనతోని, ఎందుకంటే అన్నీ మిక్స్ చేస్తే కవరేజ్ లోపల ప్రాబ్లం వస్తుంది. అన్నీ మిక్స్ చేస్తే యావర్ రోడ్డుకే పరిమితం అవుకుంటూ ఈ 100 ఫీట్ల రోడ్డు విస్తరణకు సంబంధించి గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఏదైతే 100 కోట్ల ఆవశ్యకతను వారి పరిశీలనతో ప్రభుత్వం నివేదించడం జరిగిందో ఆ 100 కోట్ల మంజూరీ కొరకు గౌరవ ఎమ్మెల్యే గారు ఏదైతున్నదో, గౌరవ ఎమ్మెల్యే గారు ఇవాళ ముఖ్యమంత్రి గారితో కలిసి ప్రయాణం చేస్తున్నారు కాబట్టి, ముఖ్యమంత్రి గారితో కలిసి ప్రయాణం చేస్తున్నారు కాబట్టి పెద్ద సమస్య కాదు. అది 100 కోట్లు ఇవాళ మంజూరీ పొందడం ఎమ్మెల్యే గారి పెద్ద సమస్య కాదు. కాబట్టి ఆ 100 కోట్ల మంజూరీ తక్షణమే పొందడం ఒకటి. ఈలోపు ఏదైతుందో ఈ యావర్ రోడ్డు మీద ఉన్నట్టు ఒక అనుమతికి భిన్నంగా చేపట్టబడిన నిర్మాణ ఆక్రమణ తొలగింపజేయండి. గరీబుని తొలగిపోకండి, దయచేసి గరీబుని తొలగిపోకండి. గరీబుని పొట్ట కొట్టకండి, గరీబుని పొట్ట కొట్టకండి. నిరుపేద వర్గాలు ఏదైతుందో ఏదో రోడ్డు కార్నర్లో డ్రైన్ మీదనో, డ్రైన్ మీద స్లాబ్ మీదనో, ఎడ్జ్ మీద వాడు పొట్ట పోసుకుంటుంటే ఇలా మీరు తవ్విన మ్యాన్ హోల్స్ ఏదైతుందో అంతకంటే ఇబ్బందులు కలిగిస్తుంది. మా కౌన్సిలర్ గారు నా మీద కోపానికి వస్తున్నాడు. 15 రోజులైనట్ట ఇక్కడ ఒక కొత్త బస్ స్టాండ్ దగ్గర, ఇక్కడ కొత్త బస్ స్టాండ్ దగ్గర మ్యాన్ హోల్ ఏదైతున్నదో తవ్వి 6 మాసాలు అయితే కొత్త బస్ స్టాండ్ దగ్గర ఇక్కడ పెద్ద మ్యాన్ హోల్ తవ్వి. తదుపరి మారిన రాజకీయ పరిణామాలన్నీ మనకు తెలుసు. స్థానిక శాసనసభ్యులు మిత్రుడు సంజయ్ కుమార్ గారు ఏదైతున్నదో
ఇవాళ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయటం, దానికి అనుగుణంగా వారు ఏదైతుందో మరి కాంగ్రెస్ పార్టీలో చేరలేదో అది ఆయనకే తెలియాలి. ఇప్పుడు మేము ఏమన్నా కానీ మొత్తానికి ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తున్నాను అయితే చెప్తాడు. కాంగ్రెస్ పార్టీలో చేరలేదా ఏంటో. ఇప్పుడు ఈ నివేదిక ఏదైతే ఉందో ప్రభుత్వానికి చేరి 18 months అవుతుంది, 18 మాసాలు గడుస్తుంది. వారు ముఖ్యమంత్రి గారితో కలిసి ప్రయాణం చేయబట్టి 2 సంవత్సరాలు దాటుతుంది. స్థానిక ఎమ్మెల్యే గారు ఏదైతే ఉందో అభివృద్ధి నిమిత్తం ముఖ్యమంత్రి గారితో కలిసి ప్రయాణం చేయబట్టి 2 సంవత్సరాలు దాటుతుంది దాదాపు. ఇప్పుడు ఈ నివేదిక ప్రభుత్వానికి చేరి ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరి 18 మాసాలు గడుస్తున్నాయి. నేమంటున్నాను 2 సంవత్సరాలకి వెళ్ళి ముఖ్యమంత్రి గారితో కలిసి ప్రయాణం చేస్తున్నావు. ఇవాళ ఈ 100 feet రోడ్డు విస్తరణకు సంబంధించి 100 కోట్ల అవసరం అవుతుందని చెప్పని ఇదే కలెక్టర్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జిల్లా కలెక్టర్ గారు ఏదైతుందో ప్రభుత్వాన్ని నివేదిక సమర్పించడం సంబంధించి షాక్ ఏదైతుందో గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉన్నది. ఇవన్నీ తెలిసి ఇవాళ ఏదో ఈ మధ్య నిన్ననో మొన్ననో ఎమ్మెల్యే గారు మళ్ళీ ఏదో మున్సిపల్ కమిషనర్ గారు కలిసి ఈ 50 రోడ్ విస్తరణ చేస్తే అది ఎంత అవసరం పడుతుందని చెప్పేది దాన్ని తెర మీద తీసుకొచ్చినట్టు కనబడ్డది, ఏదో రిప్రజెంటేషన్ ఇచ్చినట్టు. నాకు ఆశ్చర్యం కలుగుతుందా. ఆల్రెడీ ఇదే కలెక్టర్ గారు అంచనాలన్నీ రూపొందించి 100 కోట్లు అవసరమవుతామని చెప్పని ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ ద్వారా. వీళ్ళు ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ఏదైతే ఉందో సంబంధిత ఫైల్ మీకు సిద్ధంగా ఉన్నది. మీరు ముఖ్యమంత్రి గారితో కలిసి ప్రయాణం చేస్తున్నారు. మరి ఈ దాగుడు మూతలేంది, ఈ డ్రామా లేంది, మీరు ఎవరిని మభ్యపెట్టదలుచుకున్నారు? నిన్న ఎమ్మెల్యే గారు ఏదైతుందో 50 రోడ్డు విస్తరణ గురించి అంశాన్ని చర్చ పెట్టింది కాబట్టి ఇవన్నీ మీ జనం దృష్టికి పట్టుకొస్తున్నాం. ఇవన్నీ ఇవాళ మాట్లాడే కారణం ఏంటంటే ఎమ్మెల్యే గారు ఏదో 50 రోడ్డు విస్తరణ నేను పాటుపడుతున్నాను చెప్పి ఒక అభిప్రాయం కలిగించే ప్రయత్నం చేస్తుంది కదా. ఆయన చిత్తశుద్ధి ఏ మేరకు ఉందో గమనించాలని చెప్పంటున్నా. ఆయన ముఖ్యమంత్రి గారితో కలిసి ప్రయాణం చేయబట్టి 2 సంవత్సరాలు గడుస్తున్నది. ఇవాళ చలనం వచ్చినట్టు చేస్తున్నాడు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఎమ్మెల్యే టార్గెట్ గా పొలిటికల్ బాంబులు పేల్చారు. జగిత్యాల 50 రోడ్డును 100 ఫీట్లకు విస్తరించాలని గతంలోనే తీర్మానం చేసిన ప్రభుత్వానికి నివేదించామని, కానీ ఆ నివేదిక ఇచ్చి 18 నెలలు గడుస్తున్నా నేటికి ఆ విస్తరణ కేవలం ప్రచారానికే పరిమితమైందని జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తీరుపై జగిత్యాల ప్రజలు అవాక్ అవుతున్నారంటూ జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఎమ్మెల్యే సంజయ్ గారు 2 ఏళ్లుగా సీఎంతో కలిసి పనిచేస్తున్నారు. జగిత్యాల అభివృద్ధి కోసమే సీఎంతో కలిసి నడుస్తున్నానని చెబుతున్నారు. అసలు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారా లేదా అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. అసలు ఈ దాగుడు మూతలేంటి, ఈ నాటకాలేంటి, ఎవరిని మభ్య పెట్టాలనుకుంటున్నారు అంటూ జీవన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. సీఎంతో అంత సపరేట్ ట్రాక్ నడుపుతున్న ఎమ్మెల్యే సంజయ్ కు 50 రోడ్డు విస్తరణ కోసం ఒక 100 కోట్ల నిధులు మంజూరు చేయించడం పెద్ద విషయమా అని ప్రశ్నించారు. ప్రభుత్వం వద్ద ఫైల్ అంతా సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే చొరవ తీసుకుని వెంటనే నిధులు మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు. 50 రోడ్డు విస్తరణపై ఎమ్మెల్యేకు ఏ మేరకు చిత్తశుద్ధి ఉందో జగిత్యాల ప్రజలంతా గమనిస్తున్నారని హెచ్చరించారు. ప్రజాప్రతినిధిగా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ బాధ్యత ఎమ్మెల్యే సంజయ్ పైనే ఉందన్న జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే సీఎంతో కలిసి ప్రయాణం చేస్తున్నారు కాబట్టి వెంటనే 50 రోడ్డులోని అక్రమ నిర్మాణాలను తొలగించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున స్ట్రాంగ్ గా డిమాండ్ చేశారు. మరి జీవన్
సుదర్శన్ రెడ్డి చేసిన ఈ హాట్ కామెంట్స్ పై ఎమ్మెల్యే సంజయ్ వర్గం ఎలా స్పందిస్తుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 టీవీ. నమస్కారం, News9 టీవీకి స్వాగతం. బ్రేకింగ్ అండ్ సెన్సేషనల్ న్యూస్. మందుబాబులకు బంపర్ ఆఫర్. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఒక సెన్సేషనల్ అండ్ కిరాక్ న్యూస్ తో మీ ముందుకొచ్చాం. మందుబాబులకు ఇంతకంటే కిక్కిచ్చే వార్త ఈ మధ్య కాలంలో మరొకటి రాలేదంటే నమ్మండి. மீண்டும் ஸ்கேன் செய்யவும். பொருள் QR கார்டை ஸ்கேன் செய்யவும். தயவு செய்து காலியான பாட்டிலை உள்ளே இடவும். பொருள் சேர்க்கப்பட்டது. రీసైకిల్ క్రెడిట్. తాగిన తర్వాత ఖాళీ బాటిల్స్ పారేస్తున్నారా? అయితే మీరు డబ్బులు పారేసుకుంటున్నట్లే. ఈ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఖాళీ బాటిల్ వెయిట్ 10 రూపాయలు పట్టుకోయి. చెన్నై మహానగరంలో ప్రభుత్వం ఒక సరికొత్త ప్రయోగానికి తెరలేపింది. అదేంటంటే ఖాళీ మద్యం బాటిల్లా వెండింగ్ మిషన్. అవునండి, మీరు విన్నది అక్షరాల నిజం. ఇప్పటి వరకు మందు కొనేటప్పుడు ఆధారంగా వసూలు చేస్తున్న 10 రూపాయలు ఇకపై వృధా కావు. మీరు చేయాల్సిందల్లా ఒకటే, కిక్ ఎక్కాక ఆ ఖాళీ బాటిల్ ని జాగ్రత్తగా తీసుకెళ్లి ఈ కొత్త వెండింగ్ మిషన్ లో డిపాజిట్ చేయడమే. అంతే, తక్కువ మీ 10 రూపాయలు మీకు రిటర్న్ వచ్చేస్తాయి. అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది భయ్యా. ఇదంతా విన్నాక మందు ప్రియుల బుర్రలో వెంటనే మెదిలే ఒక్క రేంజ్ డౌట్. వేరే షాప్ లో కొన్న బాటిల్స్ తెచ్చి ఈ మిషన్ లో వేస్తే తీసుకుంటుందా లేదా ఇక్కడే కొనాలా అని. అక్కడే ఉందండి అసలైన సిసలైన హైలైట్. మీరు ఎక్కడైనా సరే మందు కొనండి, ఏ బ్రాంచ్ అయినా పర్లేదు. ఆ ఖాళీ బాటిల్ ని తెచ్చి మిషన్ లో వేస్తే చాలు, మీ 10 రూపాయలు మీకు వాపస్ గ్యారంటీ. ఈ విషయాన్ని ఒక వ్యక్తి స్వయంగా డెమో ఇచ్చి మరీ చూపించడంతో మందుబాబుల ఆనందానికి అంతులు లేకుండా పోయాయి. వాళ్ళ సందేహాలన్నీ పటాపంచలయ్యాయి. ఇంటర్నెట్ ను ఊపేస్తున్న వైరల్ ట్రెండ్ ఎలా వాడాలో వివరిస్తూ వచ్చిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ సెన్సేషన్ గా మారింది. మద్యం ప్రియులు ఈ వీడియోను తెగ షేర్ చేస్తూ ఇదేదో మన ఊళ్ళో కూడా పెడితే బాగుండు కదా అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. పర్యావరణానికి పర్యావరణం, జేబుకు డబ్బులు. వాట్ అన్ ఐడియా సర్జీ. మరి చెన్నైలో మొదలైన ఈ ట్రెండ్ మన తెలుగు రాష్ట్రాలకు కూడా వస్తుందా? వస్తే మందుబాబుల రియాక్షన్ ఎలా ఉండబోతుంది? వేచి చూడాల్సిందే. ఇలాంటి మరిన్ని సెన్సేషనల్ అండ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 టీవీ. హాయ్, గుడ్ మార్నింగ్. నేను మీ సువర్ణని. ఈరోజు ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటంటే మన నీట్ యూజీ 2026 పేపర్ లీక్ గురించి. విషయం ఏంటంటే ఇప్పుడు విద్యార్థులందరూ రోజు 12 గంటలు చదివి నాకు 640 మార్కులు వస్తాయని కళతో ఎదురు చూశారు. కానీ ఈరోజు ఆ కళ పేపర్ లీక్తో చిరిగిపోయింది. వాళ్ళ అమ్మ నాన్నలు లక్షలు ఫీజులు కట్టారు, నగలు అమ్మారు. మా బిడ్డ, మా కొడుకు డాక్టర్ అవుతారని చెప్పి కలలు అన్నారు. కానీ ఈరోజు తప్పెవరిది? వాళ్ళు కష్టపడలేదా? అవమానం మాత్రం వాళ్ళకు మిగిలింది. అసలు ఏం జరిగిందో చూద్దాం. మే 3న పేపర్ నాసిక్ నుంచి లీక్ అయి హర్యానా మీదుగా ఏపీ, బీహార్, రాజస్థాన్ చేరింది. 22.7 లక్షల మంది భవిష్యత్తు ప్రశ్నార్థకంగా అయింది. కానీ జూన్ 21న జరగబోయే రీటెస్ట్ కోసం సిస్టమ్ మేల్కొంది. ఈసారి ప్రశ్న పత్రాలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానంలో వస్తున్నాయి. ప్రతి సెంటర్ సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్ భద్రతతో ఉంది. GPS ట్రాకింగ్ కూడా ఉంది, బయోమెట్రిక్ కూడా ఉంది.
అదనంగా మనకు 15 నిమిషాలు టైం ఇస్తున్నారు. ఈసారి లీక్ అయ్యే ఛాన్స్ లేదు. విద్యార్థులందరూ వినండి. పేపర్ని దొంగలించగలిగారు, పేపర్ లీక్ చేయగలిగారు, కానీ మీ సామర్థ్యాన్ని ఎవరు దొంగలించలేదు. 640 మార్కులు నువ్వు రాసిచ్చావు. అది నీ బ్రెయిన్లో ఉంది, ఆ పేపర్లో కాదు. పేపర్ మారొచ్చు, కానీ నువ్వు మారవు. పుస్తకం మూసేస్తే నీ కళ కూడా మూసుకుపోతుంది. ఈసారి పేపర్ సురక్షితంగా ఉంటుంది. మళ్ళీ నువ్వు రాస్తావు, నువ్వు గెలుస్తావు, అందరూ నమ్ముతున్నారు. కాబట్టి నేను ఒకటి చిన్న ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను. టెలిగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో కానీ రీటెస్ట్ పేపర్ ఉంది అని డబ్బులు అడుగుతున్నారు. ₹1 కూడా ఇవ్వకండి, అదంతా ఫేక్. చాలా హ్యాపీగా రాయండి, ఎవరు నిరుత్సాహపడద్దు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 టీవీని. నమస్కారం, News9 టీవీకి స్వాగతం. జగిత్యాల రాజకీయాలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. అభివృద్ధి కోసం జరగాల్సిన చర్చ ఇప్పుడు సవాలు, ప్రతి సవాలు, సంచలన ఆరోపణల స్థాయికి చేరింది. కేంద్రీయ విద్యాలయం సాకుతో మొదలైన పొలిటికల్ వార్ లో ఎంపీ ధర్మపురి అరవింద్ టార్గెట్ గా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మొదటి నుంచి కూడా కేంద్రీయ విద్యాలయంకు 5 ఎకరాలు కావాలని అడిగాం. నేను కావచ్చు, గౌరవ మంత్రి గారు కావచ్చు, కేంద్రీయ విద్యాలయంకు 5 ఎకరాలు ఇవ్వాలి అని చెప్పే కోరినాం. ఎందుకంటే తక్కువ 5 ఎకరాలు ఇవ్వాలి. ఇవాళ చెలిగల్ ఫామ్ దగ్గర భూమి విలువ 8 నుంచి 10 కోట్లు ఒక్కొక్క ఎకరం కోట్లు నేను చెప్పి. అంటే 5 ఎకరాలు అన్నా కానీ దాదాపు 40 నుంచి 50 కోట్ల రూపాయల భూమి. ఒకటి డబ్బు, రెండవది కాలం మారిన కొద్దిగా చాలా మార్పులు వస్తుంటాయి. వారు ఒక మాట అంటా ఉన్నారు, అంతకుముందు పండ్ల మార్కెట్ ఇచ్చిన సందర్భంలో అప్పుడు వాలంతరీ పెద్ద ఉపయోగంలో లేదు, కొన్ని సంవత్సరాల నుంచి ఉపయోగం లేదు. అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు 20 ఎకరాలు ఇస్తే మళ్ళీ 10 ఎకరాలు నేను శాసనసభ్యుని అయినాక అప్పుడున్న ముఖ్యమంత్రి గారి ద్వారా తీసుకొచ్చిన మాట వాస్తవం. అక్కడ పండ్ల మార్కెట్ ఏర్పాటు చేస్తే ముస్లింలకు అంటుపెట్టిండు, వ్యాపారస్తులకు అంటుపెట్టిండు, దాంట్లో డబ్బులు చేతిలో మారనే అంటున్నారు. మరి నేను రాజకీయాలకు రాకముందు ముందున్న 20 ఎకరాలలో అప్పుడు కూడా పండ్ల వ్యాపారస్తులు షెడ్లు వేసుకున్నారు కదా, అందులో కూడా మెజారిటీ ముస్లింలే కదా. మీరు చాలా గొప్పగా పొగిడే జీవన్ రెడ్డి గారే అప్పుడు మంత్రి కదా, అంటే మంత్రి గారు కూడా పైసలు తీసుకున్నారా మరి అప్పుడు? మరి వారిని నా పార్టీలో లేరని ఆహ్వానించుకున్నారు కదా. అయితే 2 ఎకరాలు ఇస్తే రకరకాల వ్యాఖ్యలు వారు చేయడం జరిగింది. వారికి నేను ఏం చెప్పినా అర్థమయ్యే పరిస్థితి లేదు, ఎందుకంటే ఎట్లా మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారు. కానీ మీ ద్వారా మా మీడియా మిత్రులకు కావచ్చు, ఎవరు కూడా బయాస్ ఉండకుండా దయచేసి ఆలోచన చేయండి. మా మేధావులకు ఈ విషయాలను గుర్తించాలి. అయితే కేంద్రీయ విద్యాలయం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి పోవద్దని చెప్పి 2 ఎకరాలు కేంద్రీయ విద్యాలయంకు, 10 ఎకరాలు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కి ఇస్తే ఇంటిగ్రేటెడ్ స్కూల్ రాష్ట్రానికి సంబంధించిన తర్వాత ఎక్కడైనా చూద్దాం. ఎందుకంటే అటు కేంద్రీయ విద్యాలయ సంఘటన కావచ్చు, ఎవరైనా కానీ అది చెలిగలు కావాలంటున్నారు. ఒక సంస్థను దీని పేరు మీద మళ్ళీ క్యాన్సిల్ చేయడమో లేకపోతే మార్పు చేయడమో మంచిది కాదని చెప్పి కలెక్టర్ గారి ద్వారా 1వ తారీఖు 6వ నెల మీ అందరికి కూడా వాట్సాప్లలో వచ్చింది పాత్రికేయ మిత్రులకు. నేను ఐఎంఏ ప్రెసిడెంట్కు, మా భారత ప్రెసిడెంట్ కూడా పంపిస్తా. 48 పేజీలతోటి అలైనేషన్ చేస్తూ 5 ఎకరాలు అలైనేషన్ చేస్తూ సర్వే చేసి మ్యాప్తో సహా కేంద్రీయ విద్యాలయ సంఘటనకు పంపించడం జరిగిన ఇన్ని రోజుల తర్వాత, ఇప్పుడు దాదాపు 15 రోజుల తర్వాత కూడా ఇంకా దానిపైన రాజకీయం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇంతే ఈ విషయాన్ని మా మీడియా మిత్రులకు మీ ద్వారా వేలాది లక్షలాది కోట్లాది మంది ప్రజలకు మీ ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ద్వారా తెలవాలని, అదేవిధంగా జగిత్యాల పట్టణ విద్యావంతులైన టీచర్లే కావచ్చు, రిటైర్డ్ టీచర్లు కావచ్చు, పెన్షనర్స్ కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, మేధావులు, మా అడ్వకేట్స్, డాక్టర్స్, వారందరూ కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.
జగిత్యాల కాంగ్రెస్ కార్యాలయం వేదికగా ఎంపీ అరవింద్ ఆయన అనుచరుల తీరుపై నిప్పులు చెరిగి ఇంతకీ జగిత్యాలలో ఏం జరుగుతుంది? పండ్ల వ్యాపారుల స్థలం వివాదంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి పేరు ఎందుకు తెరపైకి వచ్చింది? జగిత్యాల మేధావులారా ఆలోచించండి అంటూ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సూటిగా ప్రశ్నిస్తున్నారు. కేంద్రీయ విద్యాలయం కోసం 5 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ జిల్లా కలెక్టర్ పక్కాగా సర్వే చేసి 10 రోజుల క్రితమే ఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయం సంఘటనకు పత్రాలు పంపించారని ఎమ్మెల్యే కుండబద్దలు కొట్టారు. అంతా పారదర్శకంగా జరుగుతుంటే ఎంపీ అరవింద్ అండ్ కో మాత్రం ఉద్దేశపూర్వకంగానే అంశాన్ని రాజకీయం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎంపీ దిగజారుడు వైఖరి మారాలని డిమాండ్ చేశారు. ఇక ఇక్కడే అసలు కాంట్రవర్సీకి తెరలేపారు ఎమ్మెల్యే సంజయ్. గతంలో పండ్ల వ్యాపారులకు స్థలం కేటాయింపు వ్యవహారంపై తనపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్న వారికి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు. గతంలో వాళ్ళందరి క్షేత్రం సేవలు నామమాత్రంగా ఉండటం వల్లే పండ్ల వ్యాపారులకు స్థలం ఇచ్చామని స్పష్టం చేసిన ఆయన అదే సమయంలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరును ప్రస్తావించడం రాజకీయంగా తీవ్ర సంచలనం రేపుతుంది. గతంలో జీవన్ రెడ్డి మంత్రిగా ఉన్న సమయంలోనూ ఆ వ్యాపారుల షెడ్లు వేసుకున్నారని, మరి అప్పుడు వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చారా అని ఎమ్మెల్యే సంజయ్ చేసిన సూటి ప్రశ్న ఇప్పుడు జగిత్యాల రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తనపై కావాలని వ్యక్తిగత దూషణలు, క్యారెక్టర్ అసోసియేట్ చేయడం తగదని, డబ్బుల కోసం రాజకీయాలు చేసే నీచమైన వ్యక్తిత్వం తనది కాదని తేల్చి చెప్పారు సంజయ్. ఇప్పటికైనా కేంద్రీయ విద్యాలయంపై చిల్లర రాజకీయాలు మానుకోవాలని ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కేంద్రీయ విద్యాలయం కోసం ఇప్పటికే కలెక్టర్ రిపోర్ట్ ఇచ్చినా ఈ పొలిటికల్ డ్రామా వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? డబ్బుల ప్రస్తావన, మాజీ మంత్రి జీవన్ రెడ్డి పేరును ఎమ్మెల్యే సంజయ్ తెరపైకి తీసుకురావడం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఫైట్ గా మారుతుందా? ఎమ్మెల్యే సంజయ్ చేసిన ఈ సంచలన ఆరోపణలపై ఎంపీ అరవింద్ ఎలా రియాక్ట్ అవుతారు? జగిత్యాల పొలిటికల్ వార్ ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి. ఇది జగిత్యాల నుంచి న్యూస్ 9 టీవీ రిపోర్ట్ ప్రవీణ్.